హవా నడుస్తోంది. సాఫ్ట్‌వేర్ నుండి మొదలుకొని దాదాపు అన్ని రంగాల్లో ఏఐ టెక్నాలజీ వినియోగం అంతకంతకు పెరిగిపోతోంది. ఇక ఇప్పుడు శాటిలైట్ టెక్నాలజీతో ఏఐ యాప్‌కు రూపకల్పనకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతున్నారు. కార్చిచ్చు రాచుకున్న అటవీ ప్రాంతాల నిర్దిష్ట గుర్తింపునకు, దాని వ్యాప్తి ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలను సూచించేందుకు ఏఐ యాప్‌ను తీసుకొస్తామని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ప్రకటించింది. అడవుల్లో కార్చిచ్చు ప్రబలే ప్రదేశాల గుర్తింపునకు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రస్తుతం ఉపగ్రహ టెక్నాలజీని వినియోగిస్తోంది. అయితే ఈ శాటిలైట్ టెక్నాలజీని ఏకీకృతం చేసి సరికొత్త ఏఐ యాప్ను తీసుకురానున్నారు. ఏఐ యాప్స్లోని శాటిలైట్ టెక్నాలజీ కారణంగా కార్చిచ్చు ఘటన చోటు చేసుకున్న అటవీ ప్రాంతాన్ని ఖచ్చితత్వంతో గుర్తించడం సులువు కానుంది. దీనివల్ల అటవీ అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే అవకాశం లభిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. ఆ రంగం ఈ రంగం అని తేడా లేకుండా అన్ని రంగాల్లో దూసుకుపోతుంది. సాఫ్ట్వేర్ ఆఫీసుల్లో పురుడు పోసుకున్న టెక్నాలజీతో అప్పటి వరకు అసాధ్యమని భావించినవి కూడా సుసాధ్యమవుతున్నాయి. ఇప్పుడు ఏకంగా మారుమూల అడవులు, కొండ కోణంలో ఏర్పడే ప్రకృతి సంక్షోభాలకు టెక్నాలజీ సమాధానాలను ఇవ్వబోతోందా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది. ఏటా వేసవి సీజన్లో అడవుల్లో కార్చిచ్చు వ్యాపిస్తుంటుంది. అయితే ఈ కార్చిచ్చు అడవిలోని నిర్దిష్ట ప్రాంతంలో వ్యాపించడం మొదలైంది. దాని మంటలు ఎటువైపుగా వ్యాపిస్తున్నాయి అనే అంశాలను ఖచ్చితత్వంతో చెప్పేనుంది. ఈ విలువైన సమాచారంతో అటవీ అగ్నిమాపక విభాగాల సిబ్బంది పని మరింత ఈజీ అయిపోతుంది. దీంతో కార్చిచ్చు వల్ల అడవికి జరిగే నష్టము తగ్గిపోతుంది. సాధారణంగా పిడుగుపాటు, అధిక ఉష్ణోగ్రతల వల్ల అడవుల్లో మంటలు రాచుకుంటాయని చెబుతుంటారు. వాస్తవానికి అడవుల్లో జరిగే 99% అగ్ని ప్రమాదాలకు మానవ తప్పిదాలే ప్రధాన కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా సంక్షోభ కాలంలో మన దేశంలోని అటవీ ప్రాంతాల్లో మనుషుల కార్యకలాపాలు బాగా తగ్గాయి. ఫలితంగా ఆ వ్యవధిలో అటవీ కార్చిచ్చు ఘటనలు చాలా తక్కువగా చోటు చేసుకున్నాయి. కానీ తదుపరి సంవత్సరాల్లో కార్చిచ్చు ఘటనలు మళ్లీ అడవులను దహించాయి. తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్, కృష్ణగిరి, నీలగిరి, తేని, వెల్లూరు జిల్లాలో ఉన్న అడవులు ఏటా కార్చిచ్చు బారిన పడుతున్నాయి. ఇక కోయంబత్తూరులోని అడవుల్లో గత 13 ఏళ్లలో 310 సార్లు కార్చిచ్చు రాచుకుంది. అక్కడ 2025లో 7 సార్లు, 2024లో 9 సార్లు కార్చిచ్చు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో 99% మానవ తప్పిదాల వల్లే జరిగాయని దర్యాప్తులో తేలింది. వేసవి కాలంలో అడవుల్లోని చెట్ల ఆకులు రాలిపోతాయి. గడ్డి ఎండిపోతుంది. ఎండిన ఆకులు, గడ్డి వంటి వాటికి మంటల్లో త్వరగా కాలిపోయే స్వభావం ఉంటుంది. మానవ తప్పిదం వల్ల అడవుల్లో రాచుకునే కార్చిచ్చు ఎండిన ఆకులు, గడ్డి వల్ల వేగంగా వ్యాపిస్తుంది. తమిళనాడులోని నీలగిరి జిల్లా కూనూరు అడవుల్లో 2024 మార్చిలో ఒక వారం పాటు కార్చిచ్చు మంటలు చెలరేగాయి. దీంతో 30 ఎకరాలకు పైగా అడవి బూడిదైంది. చివరకు భారత వాయుసేన హెలికాప్టర్ల సహాయంతో మంటలను ఆర్పాల్సి వచ్చింది. 2024 ఏప్రిల్లో కొడైకెనాల్ ప్రాంతంలోని అడవుల్లోనూ కార్చిచ్చు వ్యాపించింది. కొడైకెనాల్లో గత 15 ఏళ్లలో జరిగిన అతిపెద్ద అగ్ని ప్రమాదం ఇదేనని అధికారులు వెల్లడించారు. గత 2 ఏళ్లుగా సమ్మర్ సీజన్లలో కూనూరు, కొడైకెనాల్ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి కార్చిచ్చు ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలను అటవీశాఖ అధికారులు చేపడుతున్నారు. వేసవి కాలం సమీపిస్తున్న వేళ అటవీ కార్చిచ్చు నివారణ చర్యలపై తమిళనాడు అటవీశాఖ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఫిబ్రవరి 8న వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ భారత విభాగం ఆధ్వర్యంలోని కోయంబత్తూరులో కీలక సమావేశాన్ని నిర్వహించారు. అటవీ కార్చిచ్చు ఘటనల నివారణ కోసం కృత్రిమ మేధస్సు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ఏకీకృతం చేయడంపై వారు చర్చించారు. కార్చిచ్చు ఘటన చోటు చేసుకున్న నిర్దిష్ట అటవీ ప్రాంతం గుర్తింపునకు, దాని వ్యాప్తి ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలను సూచించేందుకు యాప్ను తీసుకొస్తామని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ భారత విభాగం ఫారెస్ట్ కన్సర్వేషన్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ గోపాల అరీంద్రన్ వెల్లడించారు. అడవుల్లో కార్చిచ్చు ప్రబలే ప్రదేశాల గుర్తింపునకు ఫారెస్ట్ కన్సర్వేషన్ టెక్నాలజీ డైరెక్టర్ అరీంద్రన్ తెలిపారు. ఈ శాటిలైట్ టెక్నాలజీని ఏకీకృతం చేసి సరికొత్త యాప్ను తీసుకొస్తామని వెల్లడించారు. యాప్లోని శాటిలైట్ టెక్నాలజీ కారణంగా కార్చిచ్చు ఘటన చోటు చేసుకున్న అటవీ ప్రాంతాన్ని
ఖచ్చితత్వంతో గుర్తించడం ఈజీ అవుతుందని, దీనివల్ల అటవీ అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే అవకాశం లభిస్తుందని హరీంద్రన్ తెలిపారు. దీంతో ఏ యాప్ అందుబాటులోకి వస్తే కారు చిచ్చును అదుపు చేయడం సులువు కానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.